వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆలోచన బోధాయన వివేచన, ఆలోచన కలిగించే మాలో ఆటి బోధాయన వివేచనకు పులకించే వాక్రి ఆలోచన వివేచన కొనసాగించే వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆర్యభట్ట గణనలో భాస్కరుని బోధనలు, ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం, భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం, ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. మహావీర మధురత్వం, బ్రహ్మగుప్త భావార్థం, మహావీర మధురత్వం, గణిత సార సంగ్రహం, బ్రహ్మగుప్త భావార్థం, బ్రహ్మస్ఫోట సిద్ధాంత మధురత్వం భావార్థం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. The importance of mathematics based day along develop interest in studying mathematics. This day celebration is a mathematics day. Thank you to all. Regularly. Finally, I thank my teachers for giving us and my friends for this opportunity. Thank you. విద్యార్థుల్లో గణితంని పై అవగాహన పెంచి గణితం మీద ఆసక్తిని పెంచడానికి కోసం కలిగించడానికి కోసమనే ఇలాంటి ప్రఖ్యాతమైన వ్యక్తుల విశిష్టమైన వ్యక్తుల జయంతి సందర్భంగా ఓకే. అలాగే అందరూ గణితాన్ని ప్రేమించాలి, ఓకే, గణితంలో రాణించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మా తోటి ఉపాధ్యాయ మిత్రులకి అలాగే విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. శాస్త్రం ఇంత అభివృద్ధి చెందడానికి ఎంతో మహామహులు కృషి చేశారు. అంటే గణిత శాస్త్రం మనం చూస్తున్న రూపం రావడానికి కొన్ని వందల వేల మంది విజ్ఞానవేత్తలు పనిచేశారు. అందులో మన రామానుజం గారి పాత్ర ఉండడం మన భారతీయులుగా ఎంతో గర్వించాలి. అందుకే మనం
ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన దేశం తరఫున మన దేశం పేరును గణిత శాస్త్రంలో నిలబెట్టినందుకు గాను ఆయన పుట్టినరోజు సందర్భాన్ని మన దేశంలో గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అందరికీ మరొకసారి గణిత శాస్త్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సాధించినటువంటి గొప్ప విజయాలు ఏంటంటే అతను సాధించినటువంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలు కానివ్వండి, మార్క్ థీటా ఫంక్షన్స్ కానివ్వండి, నెంబర్ థియరీ కానివ్వండి, ఆ తర్వాత ఈ రకరకాల ఫ్రాక్షన్స్, కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ కానివ్వండి, ఇవన్నిటి మీద తన యొక్క పరిశోధన చేశాడు. చేసినప్పటికీ తర్వాత రాయల్ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అనేటువంటి గౌరవాన్ని కూడా పొందాడు. ఫెలో ఆఫ్ ద రాయల్ ట్రినిటీ అనేటువంటి దాని గొప్ప గౌరవాన్ని కూడా పొందాడు. ఇవన్నీ సాధించినటువంటి శ్రీనివాస రామానుజన్ కలిసి, సార్ మీ దగ్గరికి కలవడానికి వచ్చినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నాకు బాగా అనిపించలేదు, బాగలేదు, అందుకే లేట్ అయిందని చెప్పి ప్రొఫెసర్ ఆడి అన్నాడు. అన్న వెంటనే అప్పుడే బెడ్ మీద పాపం అవసర దశలో ఉన్నాడు, ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి శ్రీనివాస రామానుజన్ ఏమన్నాడంటే ఆయన చనిపోయేంత వరకు కూడా రాసుకుంటూనే ఉన్నాడు, ఆ లెక్కలు చేస్తూనే ఉన్నాడు. సార్ మీరు వచ్చిన నెంబర్ 1729 ఏదైతే ఉందో చాలా మంచి నెంబర్ సార్ అని చెప్పండి. ఏంటి అని అంతగా ఏం స్పెషాలిటీ ఉన్నదని చెప్పి ఆర్డీ అడిగితే ఏమన్నాడంటే దాన్ని 2 క్యూబ్ అంటే 2 గణాల మొత్తంగా రాయగలిగినటువంటి చాలా చిన్న నెంబర్ సార్, అదే అతి చిన్న నెంబర్ అని చెప్పాడు. అంటే 1729 అంటే ఏంటి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ చేస్తే 1729 వస్తుంది. అదే విలువ దేనికి సమానం అవుతుంది, 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ చేస్తే వచ్చే విలువకు సమానంగా ఉంటుంది. దాన్ని 1729 అనే నెంబరు అక్కడి నుంచి వచ్చింది. ఆ తదనంతరం ఆ నెంబర్ మొత్తం కూడా 1729 అనేటువంటి నెంబర్ను రామానుజన్ నెంబర్ కింద తీసుకోవడం జరిగింది అనమాట. రామానుజన్ నెంబర్ ఏంటిరా 1729. అది ఎట్లా వచ్చింది, 2 గణాల మొత్తంగా రాయగలిగినటువంటి అతి చిన్న సంఖ్య అది, అంతేనా. 1 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ 11 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 12 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. వాళ్ళకి రాసేటువంటి నెంబర్ రామానుజన్ నెంబర్ అంటారు. సో రామానుజన్ చనిపోయిన తర్వాత భారతదేశం ఏం చేసిందంటే అతని గుర్తులో ఒక తపాలా శాఖ వాళ్ళు ఒక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది. 2012 నుంచి ఏం చేశారంటే ఆ ఇయర్ను జాతీయ గణిత దినోత్సవంగా తీసుకోవడం జరిగింది అనమాట. మీరు కూడా పిల్లలు నేర్చుకునే దశలోనే ఉన్నారు. మంచి ఆ మ్యాథ్స్ సూత్రాలు కానీ ఆ టేబుల్స్ కానీ అవన్నింటి మీద కొంచెం దృష్టి పెట్టి మీరు మీ యొక్క మైండ్ని షార్ప్గా చేసుకొని, మన నిజ జీవితంలో చాలా అవసరం గణితం. మనకు కూడా మన శ్రీనివాస్ సార్ కూడా పొద్దుటి నుండి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ యొక్క సేవలను మీరు మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్.
continents of the world. The 7 continents are Asia, Europe, North America, South America, Africa, Australia, and Antarctica. I'm sure you all love the tune for the table of 7. అరే లేవురా నీ పేరు ఏం పేరా ఎంపీ అంటే సార్ మీ డాడీ పేరు మా డాడీ పేరు ఎంపీ సార్. ఎంపీ అంటే మైపాల్ సార్. మీ ఇంట్లో అందరి పేరు ఎంపీ అన్నారా? మా ఇంట్లో అందరి పేరు ఎంపీ లేదు సార్. మీరు ఏ ఊరురా? మా ఎంపీ సార్. ఎంపీ అంటే మట్టిపట్నం కాదు సార్, మండపల్లి. సరే కూర్చో. సార్ ఎంపీ సార్. ఎంపీ అంటే ఏంటిరా? ఆయన ఫ్లోయింగ్ పర్సనల్ సార్. అరే నువ్వు నిజంగా ఎంపీ మా ఎంపీ అంటే మైండ్ పంక్చర్ నువ్వు లేవురా వాటర్ చెప్పమని ఏబీసీ లేదురా వాటర్ పార్క్ సార్ నిన్న మీరే సార్ ఎటు పోవాలి. అది వాటర్ పార్క్ ఉన్నారా ఎక్కువ అంటూ ఒక గోడని 10 మంది 5 రోజులలో కడితే అదే గోడని 5 మంది 8 రోజులలో కడుతుంది. సార్ కట్టిన కూడా మళ్ళీ కట్టు సార్. అది నువ్వు కూర్చోరా. ఇందాక ఇడ్లీ 5 ఇడ్లీలు నేను తీసుకున్నా. ఇంకా నీ దగ్గర ఎన్ని ఉంటాయి? చట్నీ సాంబార్ ఉంటుంది సార్. చట్నీ సాంబార్ కదా ఇంకే మీరే అన్ని తీసుకున్నాక నా దగ్గర ఏముంటాయి సార్? చట్నీ సాంబార్ తప్ప. ఈ ఐటమ్ సగం చేయి. సార్ అడ్డలు వేయాలి, నీళ్ళు వేయాలి. సార్ అడ్డలు వేస్తే 0, నీళ్ళు వేస్తే 3 సార్. అట్లా మైనస్ సార్ ముందే చెప్పచ్చు సార్ 4. ఇంకా 20 బర్రెలు ఉన్నాయిరా. నేను ఇంకా 20 బర్రెలు ఇచ్చిన. అప్పుడు ఎన్ని బర్రెలు అయితే గవ్వని బర్రెలు వెళ్ళి బడికని కాదు సార్. సరే పోరా మరి.
పుట్టమంటలే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిన్ను ఆశమంటలే ఓ నాయన మా నాయన పుట్టినప్పుడు మా నాయన పట్టు పుట్టమంటలే ఓ నాయన మా నాయన గుండె పట్టే అజంగల మోయల ముప్పమంటలే పెరుగల్లా 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 పెట్టి పెట్టి బిడ్డలో రావసిలుగా గాబురాలు నన్ను చేసి నచ్చలే రావసిలుగా పట్టా గొలుసులు నచ్చలే ఓ నాయన పెట్టి మురిసిపోయలే మా నాయన పట్టుల ఓ నాయన పెట్టి మురిసిపోయలే మా నాయన పట్టుల నచ్చలే ఓ నాయన కట్టి మురిసిపోయలే మా నాయన